చిన్న కథ మరి కాస్త. ఒక షావుకారు బస్తీ నుండి దండిగా సరుకులు తీసుకొని తన గ్రామానికి పోతూ అలుపు తీరడానికి దారిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తిరిగి బయలుదేరేటప్పుడు మూట నెత్తికెత్తుకోవడం షావుకారుకి సాధ్యం కాలేదు. అటుగా ఒక కుర్రవాడు పోతుంటే షావుకారు వాడిని ఆపి, కాస్త మూట నెత్తికెత్తుతావా, నీకు కాస్త బెల్లం పెడతాను అన్నాడు. కాస్త బెల్లం కాదు, మరి కాస్త పెట్టాలి అన్నాడు కుర్రవాడు. సరేనని షావుకారు వాడి సహాయంతో మూట ఎత్తుకొని ఇల్లు చేరుకొని బెల్లపు అచ్చులో చిన్న ముక్క తుంపి కుర్రవాడికి ఇవ్వబోయాడు. మరి కాస్త కావాలి అన్నాడు కుర్రవాడు. షావుకారు ఇంకా పెద్ద బెల్ల తుంపి ఇవ్వబోయాడు. మరి కాస్త అన్నాడు కుర్రవాడు. తన దగ్గర ఉన్న బెల్లమంతా ఇచ్చినా కుర్రవాడు మరి కాస్త అంటున్నాడు. షావుకారు వాడి మీద అరవసాగాడు. నేను మరి కాస్త ఇవ్వమని అడిగాను, నువ్వు ఇస్తానన్నావు, మాట తప్పకు అన్నాడు కుర్రవాడు. దారిన పోయే పెద్ద మనిషి ఆగి ఈ వివాదమంతా విని షావుకారుని ఊరుకోమన్నాడు. తర్వాత ఆయన ఒక చిన్న బెల్లం ముక్క, ఒకటి కాస్త పెద్ద ముక్క కుర్రాడికి చూపించి, అందులో ఏది మరి కాస్త అంటావు అన్నాడు. కుర్రవాడు పెద్ద ముక్క చూపించాడు. అయితే అది తీసుకొని నీ దారిన నువ్వు పో అన్నాడు పెద్ద మనిషి. కుర్రవాడి ఆట కట్టింది.